మొన్ననే 7గురు పార్లమెంట్ సభ్యులు 7గురు రాజ్యసభ సభ్యుల్ని వెంట పెట్టుకుని 10 మంది ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీకి అందులో 7గురిని వెంట పెట్టుకుని భారతీయ జనతా పార్టీకి చేరాడు రాఘవ్ చద్దా. అంతకుముందు గత కొన్నేళ్ల నుంచి బాగా వైరల్ అవుతూ వచ్చాడు సోషల్ మీడియా. ఇప్పుడు ఎట్లయితే కాక్రోచ్ జనతా పార్టీ వైరల్ అయిందో ఇతని ప్రశ్నలు ఇతని కాన్సెప్ట్లు బాగా వైరల్ అయినాయి. ఆ పైన ఇతను బీజేపీలోకి వచ్చి చేరాడు. ఆ తర్వాత ఇతని దగ్గర నుంచి దాదాపు ఒక 10 లక్షల మంది అవతలకి వెళ్ళిపోవడం అట్లాంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు కాక్రోచ్ జనతాలో ఉండొచ్చును. అది ఒక ఎత్తు. ఇప్పుడు రాఘవ్ చద్దా రాజ్యసభ పిటిషన్స్ కమిటీ చైర్మన్గా అపాయింట్ అయ్యాడు. ఇది బయట నుంచి వచ్చినందుకు ఇచ్చిన బహుమతి అందామా, లేకపోతే కనుక సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ అందామా అంటే అలా బహుమతిగా ఇచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శిస్తోంది. అదే సందర్భంలో సహజ సిద్ధంగా వచ్చిందన్నట్టు రాఘవ్ చద్దా చెప్తాడు. మేము రొటీన్గానే చేశామని బీజేపీ చెప్తుంది. ఎవరి నమ్మకం వాళ్ళది. దీంట్లో ఏ వాదనని మనం తోసిపుచ్చలేము. అది క్లియర్ కట్ పాయింట్.